రేపు జరగనున్న పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పులివెందుల ఎన్నిక ప్రతిష్టాత్మకంగా జరుగుతుండటంతో పోలింగ్ కేంద్రాలన్నింటినీ సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వెబ్ కాస్టింగ్ తో పాటు ఆర్మ్డ్ ఫోర్స్ తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్టలో సమస్యాత్మక గ్రామాలను గుర్తించారు. కొత్త మాధవరం, వంటపంపల్లె, చింతరాజపల్లె, సాలాబాదులపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. 650 మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మంటపంపల్లె, కొత్త మాధవరంల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. పోలింగ్ బూత్ కు 5 మంది చొప్పున మొత్తం 150 మంది పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక్క పీఓ, ఒక్కో ఏపీఓను నియమించగా మొత్తం 30 పోలింగ్ కేంద్రాలకు 30 మంది ఏపీఓలు, 30 మంది పీఓలను నియమించారు. అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఒంటిమిట్ట. ఈరోజు రేపు జరగబోయే పోలింగ్ సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకి 30 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి 1+4 తరఫున పోలింగ్ ఆఫీసర్స్ని ఇవ్వడం జరిగింది. అలాగే సెక్యూరిటీ కూడా పోలీసు వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. ఇదంతా కూడా రేపు ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు పోల్ జరుగుతుంది. పోల్ అనంతరము మన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే మనకి ఈ స్ట్రాంగ్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్ట్రాంగ్ రూమ్లోనే బ్యాలెట్ బాక్సులు కూడా పోల్డ్ బ్యాలెట్ బాక్సులని భద్రపరచడం జరుగుతుంది. 14 కూటమి సర్కార్ కొత్త జిల్లాల ఏర్పాటుపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, ఫిర్యాదులను మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలిస్తుంది. అదేవిధంగా జిల్లాల పేర్ల మార్పు, కొత్త మండలాల ఏర్పాటుపై డిసెంబర్లోపు వర్క్వుట్ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు మంత్రివర్గ ఉపసంఘానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు ఉండగా ఆ సంఖ్య 32కు చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కృష్ణా నుంచి పెలమనూరు, గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలోకి మార్చే ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. అదేవిధంగా అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలు మళ్లీ ప్రకాశం జిల్లాలోకి మార్చే ఆలోచన కూడా చేస్తున్నారు. కొత్తగా మార్కాపురం, అమరావతి, గూడూరు, ఆదోని, పలాస, మదనపల్లి జిల్లాలుగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రజలకు జిల్లా కేంద్రాలు దూరం తగ్గించడం, పరిపాలనా సౌలభ్యం కోసమే కూటమి సర్కారు కొత్త జిల్లాల ఏర్పాటుకు పూనుకుంది. మాజీ ఐపీఎస్ అధికారి రఘువీర్ రెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం అధికారిక విచారణ ప్రారంభించింది. ఎస్ఐగా తన పోలీస్ కెరీర్ ప్రారంభించిన రఘువీర్ అనంతరం ఎస్పీగా పదోన్నతి పొందారు. గతంలో ఏలూరు, భీమవరం, రాజమండ్రి, కాకినాడ, నరసాపురం వంటి కీలక పట్టణాల్లో విధులు నిర్వహించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో నంద్యాల ఎస్పీగా వ్యవహరించిన రఘువీర్ రెడ్డి అప్పట్లో అత్యుత్సాహంగా ప్రవర్తించారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆయనపై విచారణ నిమిత్తం రాష్ట్ర హోంశాఖ 2 అధికారులను నియమించింది. విచారణ అధికారులుగా డాక్టర్ పిహెచ్డి రామకృష్ణ షియోస్ నియమితులయ్యారు. ఈ విచారణ ఆధారంగా రఘువీర్ రెడ్డి సేవా వ్యవహారాలపై మరింత స్పష్టత రానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించిన సృష్టి కేసు మరో కీలక మలుపు తిరిగింది. విశాఖ కేజీహెచ్ వైద్యుల చుట్టూ సృష్టి కేసు ఉచ్చు బిగుస్తుంది. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి డాక్టర్ నమ్రత ఆంధ్ర మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించినట్టు అధికారులు తెలిపారు. దీంతో నమ్రత బ్యాచ్మెంట్స్ పై అధికారులు నిఘా పెట్టారు. మరిన్ని అరెస్టులు పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే 3 వైద్యులకు అరెస్టు చేసినట్టు చెప్పారు. 2023లో లైసెన్స్ ముగిసిన సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం నిర్వహిస్తూ ఉండడంతో జిల్లా వైద్యాధికారుల సహకారం పాత్రపై అనుమానాలున్నాయన్నారు.
హనుమకొండ జిల్లాలోని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకు అప్పగించకూడదంటూ సిఐటియు నేతలు మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించారు. వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. మంత్రి ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేసిన వారిని సుబేదారి పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. సరే మా పని మేము చేసుకొని పెట్టుబడి పెట్టినా కానీ ఉన్న అప్పులు చేసుకొని పండుతాను, అప్పులు చేసి పండుతాను, బిల్లులు రాకుండా ఒప్పుకోబడతాను. అక్షయ మాత్రం ఎట్లిస్తారు మాకు చెప్పకుండా ఎట్లిస్తారు. టాలీవుడ్లో సినీ కార్మికుల ఆందోళన మరింత ఉధృతమవుతుంది. వేతనాల పెంపు కోసం కొద్ది కాలంగా పోరాటం చేస్తున్న ఫిలిం ఫెడరేషన్కి చెందిన కార్మికులు చివరికి కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాల్టి నుంచి టాలీవుడ్లో అన్ని విభాగాల షూటింగ్స్ పూర్తిగా నిలిచిపోయాయి. వేతనాల పెంపును ఇప్పటికే ఒప్పుకున్న నిర్మాతలు కూడా తాత్కాలికంగా షూటింగ్స్ను బంద్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. నిర్మాతలు ప్రతిపాదించిన పర్సంటేజ్ విధానంను కార్మిక సంఘాలు ఖండించాయి. పర్సంటేజ్ పే విధానం కాకుండా ఫిక్స్డ్ శాలరీ కావాలన్నదే కార్మికుల డిమాండ్. ఈ నేపథ్యంలో ఏపీ సచివాలయంలో కార్మిక సంక్షేమ శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కీలక సమావేశం జరగనుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో 14 మంది నిర్మాతల బృందం ఈ చర్చలో పాల్గొననున్నారు. ఈ సమావేశం ద్వారా పరిష్కారం దొరికే అవకాశాలపై పరిశ్రమ మొత్తం ఉత్కంఠతో ఎదురు చూస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న వార్ 2 సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. దీంతో మేకర్స్ ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చిత్ర బృందం ఆదివారం రాత్రి హైదరాబాద్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకకు 2 హీరోలతో పాటు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అలాగే ఇరు రాష్ట్రాల నుంచి అభిమానులు భారీగా తరలివచ్చారు. ఇక ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం తారక్ క్షమాపణలు కోరుతూ ఎక్స్ లో ఓ వీడియో విడుదల చేశారు. ఈ ఈవెంట్ సజావుగా జరిగి గ్రాండ్ సక్సెస్ కావడంతో సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పడం మర్చిపోయినందుకు సారీ చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇందాక ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను, నన్ను క్షమించాలి. అభిమానులతో ఈ 25 సంవత్సరాల నా జర్నీని పంచుకునే ఆనందంలో ఈ తప్పిదం జరిగింది. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారి సహాయ సహకారాలు మాకు అందించినందుకు నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి, అలాగే హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్కి, యావత్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి నా కృతజ్ఞతలు శిరస్సు వంచి పాదవందనాలు చేసుకుంటున్నాను. మీకు ఈ సహాయ సహకారాలు మాకు అందించారు. అభిమానుల్ని ఎంతో బాధ్యతగా, ఎంతో అద్భుతంగా వారి ఆనందానికి మీరు కారకులయ్యారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇందాక ఏలూరు జిల్లా కొయ్యలగూడెం గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. కన్న తల్లిపై ఓ కసాయి కొడుకు అత్యంత కిరాతకంగా దాడి చేశారు. కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న
జక్కుల నరసమ్మపై ఆమె కుమారుడు శివ కత్తితో దాడి చేశాడు. శివ అప్పుల బారిన పడి తల్లి వద్ద డబ్బు కోసం తరచూ వాగ్వాదానికి దిగేవాడు. అదే నేపథ్యంలో ఇంటికి రమ్మని పిలిచి వెనక నుండి కత్తితో దాడి చేసినట్టు స్థానికులు తెలిపారు. తల్లి తప్పించుకునేందుకు రోడ్డుపైకి పరిగెత్తినప్పటికీ శివ వదలలేదన్నారు. తీవ్రంగా గాయపడిన నరసమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.